మాస్టర్స్ అసెన్షన్ పార్ట్ 7 అసెన్షన్ టీచింగ్స్లో భాగంగా అతి ముఖ్యమైనటువంటి విషయం, మనం ఆనందంగా ఉండాలి అంటే, మనం ఆనందంగా జీవించాలి అంటే వర్తమాన క్షణంలో జీవించాలి. లివింగ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మన భవిష్యత్తులో బాగుంటామో లేదో అని ఇప్పుడే బాధతో జీవిస్తూ ఉండటం, అంటే భవిష్యత్తు బాగుంటుందో లేదో అనే బెంగతో ప్రజెంట్ వర్తమాన క్షణాన్ని ఆనందంగా జీవించలేకపోతున్నారు. అదేవిధంగా మెమరీ ఆఫ్ ద బ్యాడ్ పాస్ట్ అంటే మన గతంలో నిన్న మొన్న కొన్ని సంవత్సరాల కిందట, కొన్ని నెలల కిందట మనకు జరిగినటువంటి బాధాకరమైన సంఘటనలు, అవమానాలు, దుఃఖం, లాస్, అన్ని దుఃఖకరమైనటువంటి విషయాలను మనం భుజాన వేసుకొని ఇప్పటికీ మోస్తూ ఉండటం. ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా పట్టుకొని ఉన్నాను, ఒక నిమిషం పట్టుకుంటాను, ఓకే, పెయిన్ అనిపించదు. 2 నిమిషాలు పట్టుకుంటాను, పెయిన్ అనిపించదు. 3 నిమిషాలు పట్టుకుంటాను, కొంచెం చేయి లాగుతూ ఉంటుంది. 4 నిమిషాలు పట్టుకుంటాను, ఇంకా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇట్లా 5 నిమిషాలు, 6 నిమిషాలు, 1 గంట నేను అలా మోయగలనా? ఈ చేత్తో అలాగే పట్టుకొని ఉండగలనా? ఒక 6 అవర్స్, 8 అవర్స్ నేను అలాగే పట్టుకొని ఉంటే ఏం జరుగుతుంది? చెయ్యి లాగిపోతుంది, చెయ్యి ప్యారలైజ్ అయిపోతుంది. రాను 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 ఆ వెయిట్ చూస్తానికి మొదటి నిమిషం, కొన్ని సెకండ్స్ చాలా వెయిట్లెస్గా ఉన్నటువంటి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ రాను 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 టన్నులు వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. చెయ్యి ప్యారలైజ్ అయిపోతుంది, పక్షవాతం వచ్చినట్లుగా అయిపోతుంది. అలా ఒక 10 అవర్స్, 8 అవర్స్ అలా మనం పట్టుకోగలిగితే మనకి ఎంత పెయిన్ వస్తుందో, అదేవిధంగా పాస్ట్లో జరిగినటువంటి ఎన్నో విషయాలు మనం పట్టుకొని మోస్తూ ఉన్నాము. పాస్ట్లో జరిగినటువంటి ఎన్నో విషయాలు అనవసరమైనవి, వాటిని మనం మార్చలేం కదా. పాస్ట్లో జరిగిపోయిన విషయాలు మనం మార్చగలమా? సో అర్థం చేసుకోండి మాస్టర్స్, లివింగ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. థ్యాంక్ యూ మాస్టర్స్.